పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఈ దిన దేవుని వాక్కును వినిచిన ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా వందనములు. బాగున్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాటను విను. అనాది కాలంలో ఇశ్రాయేలీలు బబులోను సామ్రాజ్యము నుండి తిరిగి వచ్చేశాక అప్పటికే బబులోను సైన్యం యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలను కూల్చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు యెరూషలేములో నివసించడానికి భయపడుతున్నారు, ఎందుకంటే దాని చుట్టూ ప్రాకారాలు లేవని. అలాంటి సమయంలో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు కదా, నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. మనుషులు కట్టే గోడలు ప్రాకారములు కొన్ని దినములకు ఉంటాయి, కూలిపోతాయి. కానీ నేను మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు ధైర్యముగా ఉండండి అని ప్రభు మాట్లాడినాడు. ఈరోజు అదే వాక్కుని దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. మనుషులు కల్పించే కాపుదల కాదు, మనుషులు ఇచ్చే సంరక్షణ కాదు, నీ చుట్టూ నేను ఒక అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నా. నీ సంతానము చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉండి నేను నిన్ను రక్షించబోతున్నాను. నా కృప నీకు తోడుగా ఉండబోతుందని ప్రభు మాట్లాడిచున్నాడు. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా! ఇటువంటి దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉందాం, ఆయన స్మరించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, ఈ వాక్కును వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానమును స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.